ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెలివెల్లి విజయలక్ష్మి, అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్. మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీ. మా ఫ్యాకల్టీ తరపు నుండి మేము ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసమని తయారు చేశాము. వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళ హెడ్ మాస్టర్స్కి, తర్వాత ఆయాలకి, ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వమని అడిగారు. ఎందుకంటే మన పిఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజన పథకం మన రాష్ట్రంలో అమలు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా అంటే న్యూట్రిషియస్ మీల్ ఎలా తయారు చేయొచ్చు, లోకల్గా దొరికే కూరగాయలతోటే మనం ఎలా తయారు చేసి పిల్లలకు తయారు చేసి ఇంట్రెస్టింగ్గా వాళ్ళ చేత తినిపించగలం అని దాని గురించి, అది ముఖ్య ఉద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. 2 విడతలుగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతిసారి 100 మంది పైనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. అసిస్టెంట్ కుక్, మా ఆయాస్, వీళ్ళందరినీ కూడా పిలిపించి మా కాలేజ్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూరగాయలతోటి మనం ఎలాగ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవచ్చు, ఆకుకూర పప్పు ఎలా చేయాలి, తర్వాత కిచిడి ఎలా చేసుకోవచ్చు, ఈ కూరగాయలతోటే మనం ఒక బిర్యానీ లాగా ఎలా తయారు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అనేది, వీటి మీద వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మేము కుక్స్కి వంట చేయడానికి కావాల్సిన కొన్ని పాత్రలు, తర్వాత ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి కొన్ని గరిటెలు, స్పూన్లు, తర్వాత వాళ్ళ క్యాప్స్, యాప్రన్స్, ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈ వంటలు ఎలా చేయాలి, ఏ కూరగాయలని ముందు కడగాలి, కడిగిన తర్వాత కట్ చేయాలి, ఏ కూరగాయలని మనం కట్ చేసిన తర్వాత కడగాలి, ఇట్లాగే వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా వివరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వీడియోస్లో మీరు చూడొచ్చు ఈ కూరగాయలతోటి మనం ఎలాగ వివిధ రకాల వంటలు తయారు చేయొచ్చు, పిల్లలకి అనుగుణంగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎట్లాగ తయారు చేసి మనం వాళ్ళకి ఎంత మోతాదులో పెట్టాలి అనేది కూడా వీళ్ళు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపెట్టడం జరిగింది. ఇది మా ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్, తర్వాత ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాంకేతిక సహకారంతో ఈ వీడియోని తయారు చేశాము. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు. నమస్కారము. నా పేరు డాక్టర్ సుచరితాదేవి. నేను ప్రొఫెసర్ మరియు ఆహారం పోషణ విభాగం అధిపతిని. మధ్యాహ్న భోజన ఆహార పథకంలో భాగముగా మేము ప్రధానోపాధ్యాయులకు మరియు వంట సహాయకులు స్కూల్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మధ్యాహ్న ఆహార పథకంలో ఉన్నటువంటి వంటలు ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా పోషకాలు అభివృద్ధి చేసుకోవాలనే విధానము డాక్టర్ జానకి వీడియో రూపంలో వాళ్ళకి అన్ని చెప్పారు. మొదటిగా కిచిడి, అలాగే ఆకుకూర పప్పు, సాంబారు, మరి కూరగాయలతో చేసిన వెజిటబుల్ ఆకుకూర, అంతేకాకుండా వెజిటబుల్ బిర్యానీ కూడా తయారు చేసి చూపించడం జరిగింది. దీనివల్ల మధ్యాహ్న ఆహార పథకంలో ఎటువంటి మెలకువలు పాటించాలి, మంచి పోషకాహారాలు పిల్లలకి ఎలా ఇవ్వాలనేది కూడా మేము చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మాకు ఎక్స్టెన్షన్ విభాగం నుంచి డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ప్రతిభ కూడా ఈ వీడియో ప్రపంచంలో ఎంతో సహకరించారు. మీ ఈ వీడియో చూడటం వల్ల ఎలా మంచి ఆహార పదార్థాలు, పోషకాలను తయారు చేసుకోవాలో మీరు తెలుసుకోగలరని మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం కింద వారానికి ఒక్కసారి కూరగాయల బిర్యానీ మనము ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ బిర్యానీని పరిశుభ్రంగా మరియు మనకి లోకల్ వెజిటబుల్స్ తోటి, అంటే మనకి అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. కూరగాయల బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు చూద్దాం. బియ్యము మేము 200 గ్రాములు తీసుకున్నాము. ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటా, పచ్చి బఠానీ, క్యారెట్, బీనీస్ కాయ, అయితే మనం అలసంద కాయ కూడా వాడుకోవచ్చు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, నూనె, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. బిర్యానీకి తయారు చేసుకోవడానికి పదార్థాలను శుభ్రపరచుకోవడం ఇప్పుడు చూద్దాము. ముందుగా బియ్యాన్ని మంచిగా 2 సార్లు మంచినీటితో కడగాలి.
మట్టి నుంచి వచ్చిన ఆలుగడ్డని బాగా నీటితో శుభ్రం చేసి మట్టి పోయే వరకు బాగా కడిగి ఆ పొట్టుని పీలర్ తో తీసేసి అప్పుడు మనము ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిగడ్డల మీద ఉన్న నల్ల మరకలతో ఉన్న ఫంగస్ ని పీచుని ఆస్పర్జిల్లస్ తీసుకున్నప్పుడు అది కూడా లివర్ హెల్త్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఉల్లిపాయను కూడా పొట్టు సరిగ్గా తీసి నల్లటి పిండిలాగా ఉండే పదార్థం కూడా లేకుండా శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కానీ ముల్లంగి కానీ వీటిని కూడా వాడుకోవచ్చు. మనము పైన ఇందాక చెప్పినట్టు మట్టిలో పెరుగుతాయి కాబట్టి పైన తొన ఖచ్చితంగా మనము తీయాలి. బాగా కడిగి పైన తొన తీసి అప్పుడు ముక్కల్లాగా మనము కట్ చేసుకొని వాడుకోవాలి. ముల్లంగి కూడా మనం వాడుకోవచ్చు, బీట్రూట్ కూడా మనం వాడుకోవచ్చు. బిర్యానీలోకి మనము రెగ్యులర్ గా బీన్స్ వాడతాము, బీనిస్కాయ. కానీ మీకు ఊర్లో లోకల్ గా ఏ చిక్కుడైనా అవైలబుల్ గా ఉంటే అది వాడుకోవచ్చు. గోరుచిక్కుడు కానీ, చిక్కుడుకాయ కానీ, బొబ్బరికాయ కానీ, అలసందకాయ కానీ లేతది తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలాగా చేసి మనం వాడుకోవచ్చు. బిర్యానీలోకి వాడడానికి పచ్చి బఠానీని మేము శుభ్రంగా ఒలుచుకున్నాము. అది పచ్చి బఠానీని బాగా కడిగి వాడుతున్నాము. అయితే ప్యాకెట్ లో దొరికే పచ్చి బఠానీ అంటే బాగా రంగులతో మనకి అవైలబుల్ గా ఉంటది, అంటే అమ్ముతూ ఉంటారు. అది మీరు వాడకండి. రంగుల వల్ల పిల్లలకి ఆరోగ్యానికి అంటే చాలా హాని జరుగుతుంది. టమాటాలని బాగా ప్రెషర్ తో వచ్చే నీళ్ళతో కడగడం చాలా అవసరము. అలాగే వాటి తొడిమెలను తీసి ఆ భాగాన్ని వేరు చేసి అప్పుడు మనము ముక్కల కిందగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా బాగా ప్రెషర్ పెట్టేసి, ఎందుకంటే పచ్చిమిర్చి పంటకు కూడా చాలా రకాల క్రిమి సంహారక మందులు వాడుతూ ఉంటారు కాబట్టి ఇవి మామూలుగా నీళ్ళలో వేసి ఇలా జాడిస్తే వెళ్ళవు. కాబట్టి శుభ్రంగా నల్ల కింద గట్టిగా చేతులతో తడుపుతూ కడగాలి. తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ప్రెషర్తో వచ్చే నీళ్ళలో కరివేపాకు కడగాలి. పుదీనా కట్టల్లో మనకి దొరుకుతుంది, అప్పుడప్పుడు వేర్లతో సహా ఉంటుంది. సో పుదీనా కట్టలాగా ఉన్నప్పుడు వాటికి రబ్బర్ బ్యాండ్స్ కానీ, ఏమైనా వైర్లు కానీ, ప్లాస్టిక్ వైర్లు కానీ, దారాలు కానీ ఉంటే అవన్నీ తీసేయాలి. వేర్లతో ఉన్నప్పుడు ఫస్ట్ మనము ఆ వేర్లని సెపరేట్ చేయాలి. తర్వాత పుదీనాని బాగా శుభ్రపరిచి 1-2 సార్లు కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి మనము బిర్యానీలో వాడుకోవచ్చు. కూరగాయల బిర్యానీ తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా శుభ్రమైన కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ని పెడదాము. దాంట్లో నూనె పోద్దాము. ఎక్కువ నూనె అవసరం లేదు, ఒక 3-4 చెంచాల టీ స్పూన్ల నూనె వేసాము. ముందుగా మనము గరం మసాలా వేసుకుందాము. లవంగాలు, ఇలాచీలు, దాల్చిని, సాజీరా, జీలకర్ర, బగారా ఆకు అలాంటివి వేసుకోవచ్చు. ఇవి లేకపోయినా కూడా మీరు బిర్యానీ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇందులో అన్నీ వేయాల్సిన అవసరం లేదు. మేము ఐడియా గురించి చూపిస్తున్నాము. తర్వాత ఇవి కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు వేయండి. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. వీటిని బాగా కలపండి. మంచిగా కొంచెం దూరగా వేగే వరకు మనము వేయించుకోవాలి. సన్న మంట మీద పెట్టండి. ఇలా వేగుతున్నప్పుడే మనము పుదీనా ఆకుల్ని, కరివేపాకు ఆకుల్ని వేసి వేయించుకోవాలి. అప్పుడు మంచి సువాసన వస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన రకరకాల కూరగాయల ముక్కలు, క్యారెట్ కానివ్వండి, అలసందకాయ ముక్కలు కానివ్వండి, బొబ్బరికాయ ముక్కలు కానివ్వండి, బీన్స్ కానివ్వండి, గోరుచిక్కుడుకాయ ముక్కలు కానివ్వండి, ఆలుగడ్డ కానివ్వండి, ముల్లంగి ముక్కలు అట్లాంటివి కూడా మనము వేసుకోవచ్చు. పచ్చి బఠానీ ఇప్పుడు మనం కలుపుతున్నాము. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోవచ్చు. పచ్చి బఠానీ బదులు ఉడకబెట్టిన శనగలు, అలసందలు కూడా వేసుకోవచ్చు. లేదా పచ్చి కాయలు ఏమి దొరికినా కూడా మనము వాడుకోవచ్చు. శనగకాయలు కానీ, పెసరకాయ కానీ, అలసందలు కానీ. టమాటాలు వేసిన తర్వాత కొంచెం వేగినాక చిక్కటి పెరుగు 1-2 స్పూన్లు వేసినప్పుడు చాలా రుచిగా బిర్యానీ తయారవుతుంది. పెరుగు తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పుని మనం వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో కూరగాయలతో పాటు కలిపేసేయాలి. బాగా కలిపిన తర్వాత
తగు మోతాదులో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు మనం కొలిసి పోసుకోవాలి. అంచులు బాగా అంటే బియ్యము కూరగాయ ముక్కలు అంచులకి అంటకుండా తీసుకొని నీళ్ళ ద్వారా కలిపేసేసి మూత పెట్టేయాలి. కావాలనుకున్న వాళ్ళు 1కి 2 కప్పుల కన్నా కూడా కొంచెం ఎక్కువ, కొంచెం ఒక 1/2 కప్పు అంత నీళ్లు కూడా ఎక్కువ పోసుకోవచ్చు. కుక్కర్ మీడియం సెగ మీద పెట్టుకోవాలి. 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు మనము పెట్టుకోవాలి. తర్వాత మంటని ఆర్పేయాలి. కుక్కర్ కొంచెము వేడి తగ్గిన తర్వాత మనము మూత తీయాలి. తీసిన వెంటనే బియ్యం ఉడికిందా లేదా అనేది గమనించేసేసి కొంచెం మళ్ళీ ఒక్కసారి కూడా మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ కాలేదు అని అనుకుంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత మనకి బియ్యం అనేది కుకింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మన కూరగాయల బిర్యానీ రెడీ. ఇది సంపూర్ణమైన పోషకాలతో ఉంటుంది. అంటే పిల్లవాళ్ళకి అంటే కూర సపరేట్ గా రోజు పప్పు మామూలు అన్నంతో తినే కన్నా వారానికి ఒక్కసారి ఇలా వెరైటీగా మంచి సువాసనతో వచ్చే అన్ని కూరగాయలు అందులోనే కలిపి సింగిల్ గా అంటే ఒక ఐటెం మనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.